షర్మిలను పెడితే జగన్ ఓట్లన్నీ చీలిపోతాయి అటు వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేసింది. అక్కడ కనుక ఒక 10% ఓట్లు కాంగ్రెస్ సాధించుంటే 10% ఓట్లు సాధించుంటే కాంగ్రెస్తో రేపు భారీగా పెంచుకునేది, బీజేపీని లైట్ తీసుకునేటప్పుడు. 10% ఓట్లు రాకపోవడం వల్ల, పాత 2% ఓట్ల దగ్గర ఆగిపోవడం వల్ల ఆగింది. ఇప్పుడు తమ దెబ్బ తీసేటప్పుడు పోనీ షర్మిలని అటుకు తీసుకువెళ్ళేప్పుడు షర్మిల వైపుకి పోయేటట్టు చూడాలి వీళ్ళు. అక్కడ ఇప్పుడు వాళ్ళకి బీజేపీతో కలిసి ఉండటం వల్ల అలాంటి ప్లాన్ వేయలేకపోతున్నారు. కొంత బీజేపీ కోపగిస్తుంది అన్న ఉద్దేశంతో. సార్, ఇదే ఈ పరిస్థితి ఒకవేళ రేపొద్దున్న సెప్టెంబర్ 9వ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో, అంటే ఓకే బీజేపీకి ఎంతవరకు అవసరం ఉందో వైసీపీకి అనే ఒకటి, ఎందుకంటే వాళ్ళకి ఏదో 430 ఓట్ల వరకు ఎన్నో ఉన్నాయి, ఎవరితో అవసరం ఉండదు అనేది. కానీ బీజేపీ అలా ఊరుకోదు, ఈ తటస్థంగా ఉన్న పార్టీలను కలుపుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఆ పరిస్థితి వస్తే వైసీపీ ఎంతవరకు సపోర్ట్ చేస్తుందని అనుకోవచ్చు? అసలు అవసరం ఉందా బీజేపీ? వైసీపీ కేంద్రపు రాజకీయాల్లో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకే మద్దతు ఇస్తుంది. సోనియా గాంధీతో విభేదించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టాక అప్పుడు జరిగిన ఎన్నికల్లో ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇచ్చిందిగా. సోనియాతో విభేదించి ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇచ్చింది. ఎందుకంటే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతిలో మేమేమీ గెలిపించుకోలేము, ఎవరవుతున్నారో తెలుస్తుంది ఓపెన్గా. తెలుస్తున్నప్పుడు మేము వెళ్ళి అవతల పక్షాన్ని నిలబడడం ఎందుకు, ఇంకో కూటమిలో చేరడం ఎందుకు అన్నది వాళ్ళ ఫస్ట్ నుంచి ఉన్న పద్ధతి. ద్రౌపది ముర్ముకి మద్దతు ఇచ్చారు, ఓపెన్ గా చెప్పారు. అమ్మక్క జగనే చెప్పాడు. అమ్మక్క రామ్నాథ్ కోవింద్కి మద్దతు ఇచ్చారు, ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇచ్చారు, ప్రతిభా పాటిల్కి మద్దతు ఇచ్చారు. అట్లాగే వైస్ ప్రెసిడెంట్లుగా ఎవరుంటే వాళ్ళకి మద్దతు ఇచ్చారు 3 సార్లు కూడా. వెంకయ్యనాయుడు గారికి ఇచ్చారు, ఇటు వీళ్ళకి ఇచ్చారు. ద్రౌపది ముర్ము మొన్న దీపైన ఆయన వైస్ ప్రెసిడెంట్ కి ఆయనకు కూడా ఇచ్చారు కదా, జగదీప్ ధన్కర్కి ఇచ్చారు, ఇస్తారు. వాళ్ళు ఏం ప్రాబ్లం ఏం లేదు అక్కడ, దాంట్లో ఏం ఫీల్ అవ్వాల్సింది ఏం లేదు అక్కడ. అంటే ఇక్కడ బీజేపీ అవసరం మీద డిపెండ్ అవుతుందా, మామూలుగా నార్మల్ గా ఆల్రెడీ అయిపోయిందండి బీజేపీకి. బీజేపీ అడుగుతుందని కూడా నేను అనుకోను.